హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన ఒరిజినల్ వేటలో మన సబ్స్క్రైబర్ అయితే జొన్నగిరికి వెళ్ళాడు. ఇదంతా జొన్నగిరి బోర్డు, అశోకుడు వేలిన రాజ్యం అంట. ఇది మన ఫ్రెండ్ అతను పెట్టాడు వీడియో, చూడండి. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. జనాలు కిచ్చకిచ్చలాడిపోతూ ఉంటారు. మొదటగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ వంతు మీరు సపోర్ట్ చేయండి, నా వంతు నేను సపోర్ట్ చేస్తా. కానీ దయచేసి ఒక మాట అయితే వినండి ఫ్రెండ్స్. గుట్లగా పోతారు జొన్నగిరికి మా జనాలు. దయచేసి మీరు వెళ్ళొద్దు ఇక పైన. ఎందుకంటే ఇత్తనాలు వేసే విధానం కూడా వచ్చేసింది. ఇత్తనాలేమో ఏ నాటికి మొదలు పెడతారంట. కానీ గుట్టలుగా జనాలు పోయి చిన్న పిల్లకాయలు కూడా పోతారంట. సారీ బ్రదర్స్, మీరు మాత్రము వీడియోలు చూసి అయితే పరిగెత్తబాకండి. అనవసరము అక్కడ ఏం దొరకట్లేదని చెప్పని చెప్పాడు మన సబ్స్క్రైబర్ ఫోటోలో ఉన్న అతను. కానీ 4 రోజుల క్రితం అయితే మాత్రం ఒకటి దొరికినదని చెప్పని ఒక బ్రదర్ అయితే 2 దొరికాయని నాకైతే వీడియో పెట్టున్నాడు. కానీ అది రేపు వీడియో చేస్తా దాన్ని. అతని చేత వీడియో నీట్గా పెట్టించుకొని 2 స్టోన్లు వీడియో అయితే చేస్తా ఖచ్చితంగా. చూడండి బ్రదర్, మీరు ఎండలకి పిల్లల్ని బిడ్డల్ని అందరిని వేసుకొని అక్కడికి వెళితే ఆడేం పోసి పెట్టలేరు. పోవటము జవురుకొని రానాటికి చిన్న పిల్లల్ని వేసుకొని ఎందుకు వెళ్తారో వెళ్ళవాకండి. ప్రయత్నించాలి. కానీ ఎప్పుడో ఏదో అది మగోళ్ళు అయ్యి ఎవరో పోయి ప్రయత్నించుకోవాలి. కానీ ఇట్లా గుట్లగా ఆడోళ్ళు అందరూ ఎగబడిపోతే అక్కడ ఏడ ఉంటాయని చెప్పండి. ఒకసారి ఆలోచించండి మీరే. ఎందుకు ఎండకి అల్లాడిపోతారు నాయనలారా? నాకైతే చాలా బాధగా ఉంది ఈ వీడియో తీసినాక వాళ్ళు చెప్పిన తర్వాత కూడా. కానీ ఏం చేద్దాం, మన ప్రయత్నం మనం చేద్దామని ఒక ఆలోచన. మళ్ళీ ఇది పెడదామనుకునే లోపల అతను వీడియో పెట్టి నా గుడి మెట్లో దొరికినాయి 2 స్టోన్స్, నేను రేపు పెడతానని చెప్పాను. ఆ మాట అంటేకి ఇంకా మళ్ళీ పానం వచ్చా. ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. చూడండి, ఆ ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా ఒరిజినల్ వేట అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా. మీరు దయచేసి అబ్జర్వ్ చేయండి, ఆలోచించండి ఖచ్చితంగా. మీరు ఏమనుకోకుండా వెళ్ళొద్దు. కంపల్సరీగా మీరు ఆగండి, కొన్ని రోజులు ఆగండి, వెయిట్ చేయండి. ఎందుకు మీరు చాలా శ్రమ తీసుకుంటుండ్రు. జనాలు ఎక్కువ విపరీతంగా పోతే అతను చెప్తుంటాను తొక్కిసలాటుకుందన్న ఇబ్బంది పడుతారన్న. కనీసం పల్నాడు జిల్లా, గుంటూరు, తెనాలోళ్ళు కానీ ఎవరైతే ఏమి కారంపూడో కానీ అందరూ 100 మంది ఎక్కారన్న రైలు. చాలా దారుణంగా ఉందన్న పరిస్థితి. నేను 4 రోజులున్నా ఏమీ దొరకలేదు అక్కడ. అంటే అందరికి దొరకవు బ్రదర్, అయ్యి అందరికి దొరకవు. అందరికి దొరికితే ఇంకేమి, దాని అదృష్టం ఉన్న వాళ్ళకే మరి 4 రోజుల క్రితం ఉన్న వాళ్ళకి దొరికాయంట. సరే, ఏది ఏమైనా కానీ మీరైతే వెళ్ళమాకండి, తిరగబాకండి. ఆ ప్రాంతాలు అవన్నీ కూడా ఎందుకు అనవసరంగా వేస్ట్గా అక్కడల్లా తిరిగి అనవసరంగా ఈ ప్రాంతాలన్నీ తిరిగి గొల్లయ్యారనుకో మీరు ఇబ్బంది అయిపోద్ది అనమాట. చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే తొందరపడి ఆవేశపడి ఆడ ఉన్నాయంట పోసి పెట్టుండ్రా. ఎవరు పోసి పెట్టలా. రాళ్ళు ఎత్తకాలంటే చిన్న పని కాదు. దయచేసి నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మన సబ్స్క్రైబర్స్ చెప్తున్నాను, వెళ్ళండి. కానీ ఎప్పుడో నెలలో ఒకసారి వెళ్ళాలా, ఒకే 2 రోజులు కంప్లీట్గా బయటకు వచ్చేయాలా. అయితే ఇది ఎట్లా అంటే జొన్నగిరి గురించి న్యూస్లో కూడా వస్తూ ఉందన్నమాట. దాంతో నేను ప్రత్యేకంగా చెప్పడం అది కరెక్ట్ కాదు. అయినా మన సబ్స్క్రైబర్స్కి తెలియపరచాలని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. రేపు ఆయనకు దొరికిన 2 ఇప్పుడు తీసుకొని రేపు వీడియో చేస్తా. ఈరోజు వాటిని షార్ట్ పెడతా ఖచ్చితంగా డైమండ్స్ని తీసుకొని. ఓకేనా? జొన్నగిరిలో 2 దొరికాయంట, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఓకే ఫ్రెండ్స్, అది విషయము. ఇక నాకు ఏం చెప్పాలన్నా మనసు రావట్లేదు. అందుబట్టి లాస్ట్ దాకా వీడియో చూడండి. మొత్తం ఎలా ఉంది ఆ ప్రాంతం అనేది నీట్గా చూసి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకొక మంచి వీడియో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తా. డైమండ్తో రేపు ఎదురు చూడండి. 2 డైమండ్స్ పెడతా. ఓకే, థ్యాంక్ యూ.